హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఈ రోడ్ సైడ్ కొబ్బరి బొండాల మీద వాళ్ళ యొక్క డే టు డే లైఫ్ ఎలా ఉంది, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తుంటే ఏ రేంజ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఒక లాస్ వస్తుంటే ఏ రేంజ్ లాస్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారా, ప్లస్ మళ్ళీ ఇన్కమ్ అనేది ఎలా ఉంది వాళ్ళకి పర్ మంత్కి. సో మళ్ళీ ఇది కాకుండా వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారా నాన్ సీజన్ టైంలో, ప్లస్ మళ్ళీ మొత్తం మోస్ట్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంతా వాళ్ళకి సరిపోతుందా లేదా, సో అంతా దీని గురించి తెలుసుకోబోతున్నాం. ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, మళ్ళీ ఇంజురీస్ కానీ ఇట్లాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈజీగా. సో ఇంకా దాన్ని బట్టి వాళ్ళు ఏమి జాగ్రత్తలు ఇవి మొత్తం టోటల్గా మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం గైస్. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళి కనుక్కుందాం. సో కమ్ విత్ మీ గైస్. ఎప్పటి నుంచి పని అంటే మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి దొరుకుతారు నేను అంటే ఎంత పండి తోట పెద్ద తోట తోటలు మాదే పడతాం అదే వాళ్ళు అంటే ఇప్పుడు రోజుకి ఎన్ని సెల్ అవుతాయి అంటే ఎంత ఉండొచ్చు అంటారు ప్రాఫిట్? అంటే మీరు ఇట్లా కొడుతూ ఉంటారు కదా, కొట్టినప్పుడు ఏదైనా చేసి తగినది ఏంటంటే ఇంజూరీస్ కానీ వ్యాపారం ఉన్నాం కదా. అంటే మీకు సమ్మర్లో అంటే ఎక్కువ సీజన్ ఎంత ఉంటుంది, వింటర్లో అంటే అప్పుడు వాటికి జనాలు తాగదు, వానకాలంలోనే అవుతుంది. అప్పుడు మళ్ళా మీరేం చేస్తారు? అప్పుడు అవుతుంది, అప్పుడు ఎట్లా పోతా డైలీ తాగే వానకాలం వస్తారు, వేసుకుని పేషెంట్ కంపల్సరీ తనే కావాలి. కంపల్సరీ తానే కావాలి. వానకాలంలో అయినా కావాలా, వేసవిలో అయినా కావాలి. వానకాలంలో ఇక్కడ ఉండే కాయదు, వేసవిలో ఉండదు. వేసవిలో అంటే కొంచెం జాస్తి పడుతుంది. ఇంత ఏమి అంటే దీనికి ఏమి పట్ల మందు గింది ఏమి కొట్టలేదు. అది అంటే ఇది ఏమీ మందు కొట్టకుండా వచ్చేది అంటే ఇది ఒకటే కదా, పనసకాయ ఇది ఒకటి, ఇంకా క్యాటరింగ్ మూడే కదా. దాని ఇంకా ఎవడొచ్చినా డిమాండ్ ఉండే ఉంటుంది. మళ్ళీ అన్న కూల్ డ్రింక్స్ అంటే ఇక్కడ అందరూ కొండారు. అప్పుడు అంటే ఎవరు ఇండియా కూడా తాగారు వాళ్ళలో ఇది అది ఉండాలంటే వెళ్ళిపోయి కదా. అక్కడ నీకేమి ఇష్టం అర్థం తింటావు అంతే, దాంట్లో ఏమి తేడా ఏమొచ్చలేదు. రెడ్డిగా ఉండాలంటే వెళ్ళిపోయి కదా ఉంటాయి. కాయ తెచ్చే కంటే ప్రాబ్లం, కాయ తెచ్చాకంటే పొద్దున్న తోటలకు 6 గంటలకి ఎక్కువ అయ్యి ఇచ్చాకంటే కష్టమే. ఇక్కడ కాయ వచ్చినాక ఏముంటాము, కొందరు మేమే సొంతంగా చెప్పుకుంటాము, కొందరు ఉంటారు మీడియేటర్లు ఉంటారు. ఎలా అంటే ఈ కొందరు తోటలు అన్ని తెచ్చుకొని ఇక్కడ వేసేవాళ్ళు ఉంటారు. మేమంతా సొంతంగా పోయి మేము సొంతంగా పోయేదాన్ని ఇంకా 16 రూపాయలు ఇస్తే ఇక్కడ రొటేషన్ అదే తెచ్చేసే వాళ్ళు అయితే ఇక్కడికి 25, 35 అట్లా 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు వస్తుంది. అంటే థ్యాంక్ యూ. చూసారు కదా గైస్, వాళ్ళ డే టు డే లైఫ్ అనేది ఇలా ఉంటుంది, వాళ్ళకున్న ప్రాఫిట్స్ లాసెస్ ప్లస్ మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం డిస్కస్ చేసాం మనం ఈ వీడియోలో అయితే. సో దట్స్ ఇస్ ఫర్ టుడే గైస్. సో ప్లీజ్ లైక్, share and subscribe to our channel. Stay tuned to our channel guys.